కోల్కతాలో జూనియర్ డాక్టర్ దుర్ఘటన ఇంకా అందరి మధ్యలో మెదులుతూనే ఉంది. అలాంటి ఘటన ఇప్పుడు ఒడిశాలోని కళింగ వర్సిటీలో కూడా చోటు చేసుకుంది. అయితే ఇక్కడ గ్యాంగ్ రేప్ లాంటి ఇష్యూ జరగకపోయినా ఓ మృగాడి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది ఒక యువతి. దేశంలో ఇలాంటి కేసులు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నా ఇది మాత్రం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల్ని అగాధంలోకి నెట్టేసేంత వరకు వెళ్ళింది. ఒడిశాలో అసలు ఇంతకీ ఏం జరుగుతోంది? అమ్మాయి మృతి దౌత్యవేత్తలు ఇంటర్ఫియర్ అయ్యేదాకా ఎలా వెళ్ళింది? ఈ నెల 17న ఒడిశాలోని ప్రముఖ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీలో నేపాలీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కాసేపటికే యూనివర్సిటీ డైరెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. దాంతో విద్యార్థులందరినీ బలవంతంగా వర్సిటీ నుంచి బయటకు గెంటేశారు. ఎప్పుడు రావాలో మళ్లీ చెప్తాం, అప్పటి వరకు నేపాల్ వెళ్లిపోండి అంటూ ఆదేశాలు అందాయి. అంతేకాదు వాళ్ళందరినీ బలవంతంగా ట్రైన్ ఎక్కించి పంపించే ప్రయత్నం చేశారు. అప్పుడు తెలిసింది అసలు విషయం. అంతకు ముందు రోజే యూనివర్సిటీ హాస్టల్లో ఓ నేపాల్ యువతి మరణించింది అని. ఎక్కడో నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ బీటెక్ చదువుకుంటున్న యువతిని ఓ పోకిరి ఏడిపించడం, ఆ తర్వాత ఆ యువతి చనిపోవడం జరిగింది. అయితే ఆమె మృతిపై అనుమానాలున్నాయంటూ నేపాలీ స్టూడెంట్స్ నిరసనలకు దిగారు. దీన్ని కంట్రోల్ చేయడానికి వర్సిటీ యాజమాన్యం వారిని నేపాల్ పంపించే ప్రయత్నం చేసింది. వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ అసలు విషయాన్ని బయటపెట్టారు. నేపాల్ కు చెందిన ప్రకృతి లంసాలనే ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతోన్న విద్యార్థినిపై అద్విక్ శ్రీవాత్సవ అనే తోటి విద్యార్థి కన్నేశాడు. ఆమెను పదే పదే శారీరకంగా మానసికంగా వేధించాడు. ఆ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది ప్రకృతి. హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో కేఐఐటీలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై యూనివర్సిటీ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థులపై దాడికి దిగారు. అంతేకాదు నేపాల్ విద్యార్థుల్ని దారుణంగా అవమానించి వర్సిటీ నుంచి బలవంతంగా పంపించేశారు. ఈ గొడవ కారణంగా యూనివర్సిటీ నుంచి 800 మంది నేపాల్ విద్యార్థులు బయటకు వచ్చేశారు. తమ విద్యార్థుల్ని దారుణంగా అవమానించారని వార్తలు రావడంతో నేపాల్లోనూ నిరసనలు చెలరేగాయి. నేపాల్ ప్రధాని కొలి కూడా పార్లమెంట్లో ఈ వ్యవహారాన్ని ప్రస్తావించడంతో వివాదం మరింత రాజుకుంది. నేపాలీ విద్యార్థుల్ని యూనివర్సిటీ యాజమాన్యం ఘోరంగా అవమానించడంపై నేపాల్ ప్రభుత్వం మండిపడింది. తమ వర్సిటీలో మొత్తం 40,000 మంది విద్యార్థులున్నారని, వాళ్లు కట్టే ఫీజు నేపాల్ బడ్జెట్ తో సమానమన్న యాజమాన్యం వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. మరోవైపు తనపై వేధింపులపై ప్రకృతి లంసాల్ పదే పదే యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదని నేపాల్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో నిందితుడు అద్విక్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించిన 5 యూనివర్సిటీ సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో వర్సిటీ డైరెక్టర్ జనరల్ శివానంద మిశ్రా, అడ్మిన్ డైరెక్టర్ ప్రతాప్ కుమార్ చముపతి, హాస్టల్స్ డైరెక్టర్ సుధీర్ కుమార్ నాథ్, 2 సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ఈ ఘటన ఒక యూనివర్సిటీనే కాదు, రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఇబ్బందుల్ని సృష్టిస్తోంది. ఇన్సిడెంట్ లో వాస్తవాల్ని వెలికితీసేందుకు ఒడిశా ప్రభుత్వం హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సారథ్యంలో 3 నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యాశాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖల కార్యదర్శులు కమిటీలో ఉన్నారు. తోటి నేపాలీ అమ్మాయి చనిపోతే నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సస్పెన్షన్ లేఖలు జారీ చేయాల్సినంతగా కాలేజీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ఈ కమిటీ ఆరాధీసి ప్రభుత్వానికి నివేదించనుంది. ఆ నైట్ ఈ పిల్లలేమో వచ్చి నేపాల్ నుంచి వచ్చిన పిల్లలు వచ్చి పైకి వచ్చి కూర్చుండిపోయి వాళ్ళ డిమాండ్స్ కోసం రైజ్ చేశారు. అవుట్ ఆఫ్ కంట్రోల్ సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చిందో సార్ అన్నారు, ఈ పిల్లలకి కొంచెం ఇంటికి వెళ్ళనివ్వండి, ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉండాక తిరిగి వస్తే ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్. అపోలైజెస్ అడిగారు. ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ ఎవ్రీబడి అపోలైజ్డ్ and we were also shocked on that day. Actually we are giving answers to state government team who had కమిటీ చేశారు కదా, ఆ కమిటీకి ఆన్సర్ కూడా ఇస్తున్నారు. ఆ తర్వాత ఎంబసీ నుంచి 2 వచ్చారు, వాళ్ళకి కూడా సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ అర్థమైంది. నేపాల్ విద్యార్థుల్ని కలిసి విషయం తెలుసుకొని నివేదించాలని ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయం నుంచి 2 అధికారుల్ని ఒడిశాకు పంపింది నేపాల్ ప్రభుత్వం. విద్యార్థుల నిర్ణయం మేరకు కుదిరితే మళ్లీ హాస్టల్లో చేర్పించడం, లేదంటే స్వదేశానికి తీసుకెళ్లడంపై విద్యార్థులకు అధికారులు సలహాలు సూచనలు చేస్తారు. ఈ నెల 16న జరిగిన నేపాలీ విద్యార్థిని ప్రాకృతి అనుమానాస్పద మృతితో భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ భగ్గుమంటోంది. గత 5 రోజులుగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆందోళనలు, ధర్నాలతో ఇక్కడ మిన్నంటుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ భారీగా ఒరిస్సా పోలీసులు, అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు. అటు పోలీస్ పికెటింగ్ కూడా ఇక్కడ
కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా గత 5 రోజులుగా అయితే మాత్రం ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం అయితే కొనసాగింది. దీనికి సంబంధించి విద్యార్థులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి, అదేవిధంగా ఎవరైతే మృతి చెందారో నేపాలీ విద్యార్థిని ఆమెకి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి. ఒక దశలో విధ్వంసకర పరిస్థితి కూడా ఇక్కడ చోటు చేసుకుంది. రెండు అటు నేపాల్ భారత్ దౌత్య సంబంధాలపై కూడా ప్రభావం చూపించినటువంటి నేపథ్యంలో చాలా సీరియస్ ఇష్యూగా ఈ యొక్క ఘటన అనేటువంటిది చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇటు ఒరిస్సా ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. దీనికి సంబంధించి ఒరిస్సా స్టేట్ హోమ్ అడిషనల్ సెక్రటరీ నేతృత్వంలో ముగ్గురు కార్యదర్శులు, అటు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కార్యదర్శులతో మొత్తం 3 సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటువైపు కమిటీ యొక్క విచారణ అనేటువంటిది చేపడుతుంది. మరోవైపు 3 వివిధ కీలక విభాగాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీ 3 డైరెక్టర్ని, అదేవిధంగా 2 సెక్యూరిటీ గార్డ్స్ని, అదేవిధంగా ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో శ్రీవాత్సవ అనేటువంటి విద్యార్థిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో ఇటు ఒడిశా ప్రభుత్వం కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. యువతి మృతి ఓ సమస్య అయితే విద్యార్థుల్ని బలవంతంగా స్వదేశానికి పంపించేయడంతో మరో సమస్య ఇప్పుడు వర్సిటీని చుట్టుకుంది. ఇది దౌత్యపరంగానూ ఇబ్బందిగా మారడంతో వర్సిటీలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్ కు దిగాయి.